లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను పదును పెడుతోంది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలోని భారత మండపంలో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ అయింది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రేపు బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యవర్గ సమావేశాల వేదికగా 2024 ఎన్నికలకు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును మరోసారి ప్రకటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ ప్రచార రథసారథిగా ఆయన్ను ఎన్నుకోనున్నారు. బీజేపీ విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ తీర్మానం ఆమోదించనుంది బీజేపీ కౌన్సిల్. అలాగే పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై నేతలు చర్చించనున్నారు. కార్యవర్గ సమావేశాల తర్వాత ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.